హలో గైస్! ఈరోజు మనం నెట్‌వర్క్ టెక్నాలజీస్ అనే స్టాక్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ స్టాక్ యొక్క 1 వీక్ చార్ట్ ఇది. మీరు చూసినట్టయితే ఈ స్టాక్ యొక్క మార్కెట్ క్యాప్ వచ్చి 19,000 అండ్ రీసెంట్ క్వార్టర్లీ ప్రాఫిట్ వచ్చి 73,00,00,000. మీరు చూసినట్టయితే ఈ స్టాక్ యొక్క ఆర్‌ఓఈ 23%. ఇక్కడ స్టాక్ క్లియర్‌గా కన్సాలిడేషన్‌లో ఉన్నట్టు కనిపిస్తుంది. సో, ఏంటంటే మీరు చూసినట్టయితే ఫస్ట్ ఈ స్టాక్ ఇక్కడి నుంచి ఈ జోన్ నుంచి బ్రేక్ అయ్యి దాని తర్వాత పైకెళ్ళి అండ్ అక్కడి నుంచి రీటెస్ట్‌కొచ్చినట్టు ఇప్పుడు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్‌గా చూసినట్టయితే ఇదిగోండి రీటెస్ట్‌కొచ్చింది స్టాక్. అంటే ఇప్పుడు రీటెస్ట్‌కొచ్చి అక్కడ కన్సాలిడేట్ అవుతుందనమాట. ఇప్పుడు 2 విషయాలు చెప్పుకుందాం. ఫస్ట్‌ది రెసిస్టెన్స్ టు సపోర్ట్ ఫ్లిప్. అంటే ఏంటంటే, ఇప్పుడు దాకా రెసిస్టెన్స్‌గా యాక్ట్ చేసిన ఈ లైన్ అనేది బ్రేక్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రీటెస్ట్‌కొచ్చినప్పుడు సపోర్ట్‌గా యాక్ట్ చేస్తుంది. సో, ఏ స్టాక్ అయినా రెసిస్టెన్స్ కొన్నాళ్ళకి సపోర్ట్‌గా యాక్ట్ చేస్తదనే విషయం చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చి ప్లాన్స్. అసలు ఏం చెయ్యాలి ఇప్పుడు ఈ స్టాక్‌లో? 2 ప్లాన్‌లున్నాయన్నమాట. ఫస్ట్‌ది బుల్లిష్ కంటిన్యూయేషన్ ప్లాన్. ఈ ప్లాన్‌లో ఏంటంటే స్టాక్ ఇప్పుడు కన్సాలిడేషన్ నుంచి బ్రేక్ అయ్యి సింపుల్‌గా పైకి ర్యాలీ అయిపోద్ది. సో, 3400 ఆ జోన్ నుంచి పైకి ఆగకుండా ర్యాలీ అయిపోద్ది. సో, ఇక్కడ కన్సాలిడేషన్ దగ్గర అక్యుములేట్ చేసుకోవాలి. అండ్ సెకండ్ ప్లాన్ వచ్చి సపోర్ట్ బ్రేక్ డౌన్ ప్లాన్. ఇది చాలా తక్కువ ఛాన్స్ స్టాక్ ఆగకుండా కన్సాలిడేషన్ నుంచి కిందకెళ్ళిపోద్ది. సో, థాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.